పార్లమెంట్ సభ్యులు వెంగళ ఉదయ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ఆదల్ మనోహర్ గారికి, అలాగే హరిప్రసాద్ గారికి, మొత్తం జనసేన పార్టీ ఎమ్మెల్యేస్, చైర్మన్స్ అండ్ అలాగే మా కాకినాడ పార్లమెంట్లో ఉండి ఈ సభని ఇంత బాగా చేయాలని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకుని, అలాగే అది బ్లెస్సింగ్స్లా కూడా తీసుకుని కష్టపడి పనిచేసి ఈ సభని సక్సెస్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన రోజు నుంచే కృషి చేస్తున్న మా రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మా కోడా చైర్మన్ తుమ్మల బాబు గారికి, నా ముందున్న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసుకోబోయే మొట్టమొదటి ఆవిర్భావ సభ. ఆల్రెడీ పెద్దలందరూ చెప్పుంటారు, మనం అందరం కమిటీస్ వేసుకున్నాం. ఆ కమిటీస్లో యూజువల్లీ జనసేన పార్టీలో ఏం జరుగుద్దంటే ఆ కమిటీస్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఏ కమిటీలోని లేకుండా లాస్ట్కి చూస్తే పనిచేసేటోళ్ళు బయట నుంచి వచ్చి నిజమైన కార్యకర్తలు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కమిటీలో పేరు రాలేదనో, లేకపోతే కమిటీలో పేరు పెట్టలేదనో అనేది ఏమనుకోవద్దు అసలు. అది జస్ట్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ అంతే. వాళ్ళందరూ ఇంకా ఏంటంటే ఆర్గనైజ్డ్గా ఒకేసారి అందరినీ పిలిచి ఆ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయటం కన్నా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనికేషన్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ కమిటీస్ వేయటం జరిగింది. ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరం కూడా అన్ని కమిటీస్ కలిపి కష్టపడి, అలాగే ఎన్ని కమిటీస్ ఎన్ని కష్టపడినా సరే కార్యకర్తలు మన క్యాడర్ అంతా కూడా కష్టపడి పనిచేస్తేనే ఈ సభ సక్సెస్ఫుల్ అవుతుంది. సో మనకు మెజారిటీస్ ఎలా వచ్చినాయో, మనకి ప్రజలు ఎంతలాగా మనకి అభిమానం చూపించారో, ఆ రోజు మాత్రం వాళ్ళ లోపలికి వదిలేరు, వీళ్ళ లోపలికి వదలలేదు, వాళ్ళ ముందు కూర్చున్నారు, వెనక కూర్చున్నారని మనలో మనం మాత్రం బాధపడద్దు అసలు. అంటే అంత పెద్ద ఈవెంట్లో ఆర్గనైజింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఒక 2-3 జరిగితే జరగచ్చు. సో అలాంటి ఏమన్నా కాకినాడ పార్లమెంట్లో జరగబోయే ఆవిర్భావ దినోత్సవంలో జరిగితే ముందుగానే మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. సో అలా జరిగినా ఇది మన ఇంటి సభ, అంటే మన ఇంటి ఫంక్షన్ లాగా ఎప్పుడూ అనుకునేలాగే ఈసారి కూడా మనం అందరం మన పార్టీ అంటే ఆల్మోస్ట్ మన అందరం ఒక కుటుంబం, ఈ కుటుంబంలో జరిగే ఒక ఉత్సవం లాగా మనం అందరం పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఇంత దూరం వచ్చేసి కాకినాడకు వచ్చేసి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎంపీ గారు.